దియా దీక్ష కలెక్షన్స్ అండి. దియా దీక్ష కలెక్షన్స్లో ఈరోజు నేను ఒకటి స్టిచ్ చేయించిన డ్రెస్ చూపిస్తానండి. ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని మాత్రమే చూపిస్తున్నాను. నేను ఇది వచ్చేసి క్లాత్ తీసుకొని కుట్టించానండి. మా పాపకి లాస్ట్ ఇయర్ స్టిచ్ చేయించాను. ఒక మ్యారేజ్ ఉంటే దానికోసం స్టిచ్ చేయించానండి. ఇది వచ్చేసి షిమ్మర్ క్లాత్ అండి. పాచి గ్రీన్ ఉంటుంది కదా, ఇది చాలా కలర్స్ ఉన్నాయి, కానీ నాకు ఈ కలర్ కొంచెం కొత్తగా ఉంది కాబట్టి నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నాను. నేను వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి నేను ఏం చేశానంటే ఇప్పటి వరకు అంటే ఇద్దరికి నేను సేమ్ వేస్తానని చెప్పాను కదా, సో అందుకని ఏం చేశానంటే ఏదైనా సరే క్లాత్ తీసుకునేటప్పుడు నేను బార్డర్ లేకుండా ఉండేది తీసుకుంటానండి. బార్డర్ లేకుండా ఉండేది తీసుకొని, అంటే పెద్ద పన్నా అంటారు కదా, ఆ పెద్ద పన్నా లాంటి క్లాత్ తీసుకొని దాన్ని హాఫ్ కట్ చేసి ఇలా నేను పావడాలు కుట్టిస్తానండి. ఇద్దరికి సరిపోతుంది కదా. లేదంటే నాకు ఆ పాపకు 3 మీటర్స్ ఈ పాపకు 3 మీటర్స్ తీసుకోవాలంటే చాలా ఎక్కువ అయిపోతుంది కదా. అందుకని నేను క్లాత్ కొనేటప్పుడే నేను బాగా చూసి సెలెక్ట్ చేసుకుంటానండి. అంటే నాకు కాస్ట్ తక్కువ ఉండాలి, అలానే లుక్ కూడా బాగుండాలి కదా. అందుకోసం నేను కాస్ట్ అన్నీ చూసుకుంటాను. కలర్ కాంబినేషన్స్ ఎలా ఉండాలి ఏంటి అన్నీ చూసుకోవాలి కాబట్టి నేను బాగా చూస్తానండి అందులో మాత్రము. ఇది వచ్చేసి షిమ్మర్ క్లాత్ అండి. షిమ్మర్ క్లాత్ ఇది కూడా, దీనికి కూడా బార్డర్ రాలేదండి. నేనేం చేశానంటే నేను ఇది ఎలా అనుకున్నానంటే అన్నీ నాకు ఇప్పటివరకు ఉన్న లెహెంగాస్ అన్నీ కూడా అంటే కింద ఫ్రాక్ లెహెంగా ఒకలాగా వస్తే బ్లౌజ్ వేరే కలర్, ఇట్లా ఆపోజిట్ కలర్స్లో ఉన్నాయన్నమాట. సో నేను ఇప్పుడు ఇంకొంచెం డిఫరెంట్గా కుట్టిస్తామనేసి ఇప్పుడే ఇది ప్లెయిన్ తీసుకొని బ్లౌజ్ కింద లెహెంగా కూడా సేమ్ కలర్ వేసానండి. సేమ్ కలర్ వేసాను కాబట్టి ఇది హైలైట్ అవ్వాలి కదా. ఇక్కడ గోల్డ్ వచ్చింది, ఇది చూసారంటే మీకు గోల్డ్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా. సో ఈ గోల్డ్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కాబట్టి నాకు లేస్ షాప్కి వెళ్ళానండి. లేస్ షాప్కి వెళ్తే నాకు లేస్ పెట్టి చూసుకున్నాను. లేస్ ఏమవుతుందంటే ఈ లేస్ ఇలాంటి లేస్ తీసుకున్నాను, కొంచెం కట్ వర్క్ లాగా ఉండే లేస్ తీసుకున్నాను. కుందన్స్ ఉన్నాయి. సో ఇదేమైంది కింద మీటర్స్ వైజ్ తీసుకున్నానండి. ఇది నేను ఒక 6 మీటర్స్ తీసుకున్నాను. 6 మీటర్స్ తీసుకొని కింద వేయించానండి. కింద బార్డర్కి ఉంటుంది కదా, బార్డర్కి వేయించడం వల్ల ఇంకా లుక్ బాగా వచ్చిందండి. అంటే ఒక శారీకి బార్డర్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. ఇదే మీరు శారీ తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇట్లా వేసుకొని శారీ ఈ బార్డర్ వేసుకున్న గోల్డ్ కలర్ చాలా బాగుంటుందండి. ఇంకోటి వచ్చేసి పిల్లలకి స్టిచ్ చేయించేటప్పుడు మీరు ఎప్పుడు కూడా ఇది గోల్ అనేది ఎక్కువ ఉండేది తీసుకుంటేనే బాగుంటుందండి పిల్లలకి. లేదంటే తక్కువ ఉంటే వాళ్ళకి బాగుండదండి. అందుకే నేను ఎప్పుడు కూడా అంటే ఫస్ట్ ఇయర్ నుంచి నేను మోర్ దాన్ 2 మీటర్సే తీసుకుంటానండి క్లాత్. ఎప్పుడు 1 మీటర్, కొన్ని అయితే పట్టుకోవడాలు కూడా 1 మీటర్ 1.5 మీటర్లోనే వచ్చేస్తున్నాయి. మామూలు ప్యూర్ కంచి పట్టు కావాలంటే 1 మీటర్లో వచ్చేస్తుంది, కానీ అది వేసినా కూడా లుక్ ఉండదండి. తర్వాత ఇక్కత్ పావడాలు అయితే బాగా వస్తుందండి. ఇది చూసారంటే నేను 3 మీటర్స్ ఖచ్చితంగా తీసుకుంటానండి. ఈ పావడకి నేను 3 మీటర్స్ తీసుకున్నాను కదా. చూడండి, మీరే చూడండి ఎంత ఫ్రిల్ వస్తుందో బాగా. తర్వాత లైనింగ్ క్లాత్ కూడా మీరు చూసారంటే షిమ్మరు, తర్వాత కాటన్ లైనింగ్. నేనైతే ఖచ్చితంగా ఇవి 3 కూడా ఖచ్చితంగా వేస్తానండి. ఎందుకంటే నేను క్యాన్ వేయను, చిన్నపిల్లలు కాబట్టి క్యాన్ వేస్తే గుచ్చుకోవడము బరువుగా అలా ఉంటుంది కాబట్టి నేను లైనింగ్ క్లాత్ మాత్రమే 3 వేస్తాను. ఇది కంఫర్ట్గా ఉంటుంది కదా, లోపల ఇది కొంచెం వేడిగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు కూడా ఈ కాటన్ లైనింగ్ యూస్ చేస్తాం కదా. నేను ఖచ్చితంగా మీరు చూసారంటే 3 మీటర్స్ నేనే ఇస్తానండి లైనింగ్ వాళ్ళకి. టైలర్స్ వాళ్ళకి చెప్పామంటే లైనింగ్ క్లాత్ ఎక్కువ వేయరు. అందుకే నేను స్టిచ్ చేయించేటప్పుడే లైనింగ్ క్లాత్ కరెక్ట్ మ్యాచింగ్, తర్వాత లోపల కాటన్ లైనింగ్ కూడా ఇస్తాం. లేదు అంటే వాళ్ళకి ఇచ్చేసామంటే వాళ్ళైతే కాటన్ లైనింగ్ వేయరండి, జస్ట్ ఒక లైనింగ్ క్లాత్ మాత్రమే వేస్తారు. అందుకే నేను ముందే చెప్పి ఇస్తానన్నమాట, లోపల కాటన్ వేయాలి తర్వాత ఇది వేయాలి అని చెప్పి నేనే తీసిస్తాను. ఇది తీయించడం వల్ల లోపలంతా క్లాత్ ఉంటుంది కాబట్టి మనకి బఫ్ లాగా అనిపిస్తుంది, క్యానిగేన్ అవసరం లేదు. తర్వాత ఇవి కూడా బాగుంటుంది అనేసి ఇవంతా కూడా నేనే తర్వాత స్టిచ్ చేసిన తర్వాత వేయించామండి. ఇది వచ్చేసి ఈ షిమ్మర్ వచ్చేసి క్లాత్ నాకు అప్పుడు 350 రూపీస్ మీటర్ పడిందండి ఈ క్లాత్ అయితే. ఇది వచ్చేసి 100 రూపీస్ పడింది. లేస్ అయితే 1 మీటర్ వచ్చేసి కుందన్స్ ఉన్నాయి కదా, అన్ని కుందన్స్ ఉన్నాయి. సో
అందుకని మీటర్ వచ్చేసి 100 రూపీస్ పడింది. ఇవి వచ్చేసి 80 రూపీస్ పడిందండి. పెయిర్ వస్తుంది, పెయిర్ 80 రూపీస్ పడింది. ఇట్లా కట్టినప్పుడు మనకు ముందు కనిపిస్తుంది కదా, బాగుంటుందని చెప్పి నేను తీసుకున్నాను. ఇంకోటి బ్లౌజ్ సేమ్ కలర్ అని చెప్పాను కదా. సో ఈ బ్లౌజ్ వచ్చేసి సింపుల్గానే స్టిచ్ చేయించానండి. నేను ఇలా హ్యాండ్స్కి మాత్రమే లేస్ వేయించాను. అంటే ఇక్కడ పొట్ట దగ్గర అట్లా వేయించామంటే మనకి గుచ్చుకుంటుందండి, అందుకనేసి నేను హ్యాండ్స్కి మాత్రమే వేయించాను. హ్యాండ్స్కి వేసేటప్పుడు కూడా లోపల క్లాత్ వచ్చేసి మామూలు క్లాత్ పెట్టారు చూడండి, లైనింగ్ క్లాత్ కూడా ఉంది. తర్వాత దానిపైన మీకు ఇది వస్తుంది. నెక్స్ట్ జస్ట్ పైపింగ్. ఇది వచ్చేసి నేను మరీ ప్లెయిన్గా ఉందేమో అనిపించి ఇది పెట్టానండి. ఇది వీనెక్ ఇది. తర్వాత ఇంకోటి వచ్చేసి నేను ఎప్పుడు ఇది లెహెంగా కదా, లెహెంగాకి నేను ఎప్పుడు కూడా నాకు ఇట్లా పిల్లలు కాబట్టి కొంచెం గ్యాప్ రావాలి అంటారు కదా, నాకు ఎందుకు ఇష్టం లేదండి గ్యాప్ వచ్చేటట్టు నేను స్టిచ్ చేయించును. నాకు పిల్లలకి గ్యాప్ లేకుండా వేయాలనే ఇష్టము. అందుకే నేను స్టిచ్ చేయించేవి ఏవి కూడా లెహెంగాస్కి, స్కర్ట్కి, బ్లౌజ్కి అనేవి ఖచ్చితంగా గ్యాప్ లేకుండానే స్టిచ్ చేపిస్తాను. నాకెందుకో అలా నచ్చదు, గ్యాప్ ఉంటే నచ్చదు, అందుకే గ్యాప్ లేకుండానే కుట్టిస్తాను. లెంత్ ఉండేటట్టు చూసుకుంటారు, మరీ పై కిందకి లేకుండా కరెక్ట్గా ఉండేటట్టు చూస్తాను లెహెంగాకి. తర్వాత ఈ బ్లౌజ్కి ఇది వచ్చేసి సో ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి నేను చున్నీ వచ్చేసి గోల్డ్ కలర్లో తీసుకున్నానండి. ఎందుకంటే ఇది గోల్డ్ ఉంది కదా, అందుకని ఇది గోల్డ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి గోల్డ్ తీసుకున్నాను. గోల్డ్లో కూడా మీరు చూసారంటే షిమ్మర్ క్లాత్, అప్పుడు ఇది 1 ఇయర్ బ్యాక్ కదా, అప్పుడే వస్తూ ఉన్నాయి అంతే. ఇది చాలా బాగుంటుందండి క్లాత్, మీరు చూసారంటే అసలు నాకు షాప్స్లో కూడా ఎక్కడ దొరకలేదు, ఒక షాప్లో మాత్రమే ఉండింది. ఇది షిమ్మర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది 500 పడిందండి మీటరు, 500 మీటర్ పడింది. నేను 1.5 మీటర్ తీసుకున్నాను. 1.5 మీటర్ తీసుకొని ఇట్లా కట్ చేశాను. ఇట్లా కట్ చేసి అంటే వాళ్ళకి విడ్త్ ఎక్కువ అవసరం లేదు కదా, అందుకే ఇంత మాత్రమే విడ్త్ ఉండేటట్టు ఇదైతే సరిపోతుంది కాబట్టి వాళ్ళకి ఇంతే తీసుకున్నాను విడ్త్. ఇలా తీసుకొని వేసానండి. మీరు నేను స్క్రీన్ పైన ఫోటో ఇస్తాను, ఎలా ఉందో ఒకసారి చూడండి. మీకు ఎవరికైనా ఈ మోడల్ ఇది నచ్చింది అంటే చూడండి, మీరు ఎవరైనా స్టిచ్ చేయించుకోండి. లేదు మీకు ఇంకా కావాలి, ఇలాంటిదే కావాలి అంటే నా నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను కదా, మీకు ఇలాంటిదే కావాలి అంటే మీరు నాకు మెసేజ్ చేశారంటే నేను ట్రై చేస్తానండి. ఈ క్లాత్ మీరు ఎక్కడైనా తీసుకొని వచ్చి మీకు ఇలాంటి మోడల్ స్టిచ్ చేయించడానికి ట్రై చేస్తానండి కావాలంటే. ఇదండి ఈరోజు కలెక్షన్. మీకు ఒకవేళ ఈ వీడియోస్ యూస్ఫుల్గా ఉన్నాయి, నచ్చుతున్నాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరికైనా పిల్లలు ఉండే వాళ్ళకి ఎవరైనా ఉన్నారంటే షేర్ చేయండి. మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గానే ఉంటుంది. ఈ వీడియోస్ అన్నీ కూడా కొన్ని టిప్స్ అనేది తెలుస్తుంది, ఎలా ఉంటుంది ఏంటి అనేది ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుందండి. ఓకేనా, థ్యాంక్ యూ.